గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 2024లో తాను పోటీ చేయడం లేదని కూడా చెప్పారు. కొన్ని కారణాలని చెప్పారు. జిల్లా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి చెందిన ఎంపీ కుటుంబమైన తీవ్ర విమర్శలు చేయడంతో పాటు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తానంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్నా రాంబాబు తన ప్రకటన విడుదల చేస్తూ మీడియా సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్ బొమ్మతోనే తాను 81,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించానని కూడా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తానని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య కారణాలతో తాను పోటీ చేయడం లేదు ఇప్పుడని కూడా ఆయన చెప్తున్నారు. జిల్లా నాయకులపై మాత్రం ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దుర్మార్గంగా తన వ్యక్తిత్వం పైన దాడులు చేస్తున్నారు. తన కులం ఆధారంగా కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్న పార్టీలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే గెలిచాము అన్న గౌరవంతో మౌనంగా ఉంటూ వచ్చానని కూడా చెప్పారు. రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులం కాకపోవచ్చు, కానీ తమకు కూడా కాస్త ఆత్మగౌరవం ఉంటుంది, దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తన కుమారుడిని కూడా రాజకీయాల్లోనికి తీసుకురాలేదు, ఏనాడు తాను నియోజకవర్గంలో కుటుంబ పాలన చేయలేదు అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితే పార్టీ అండగా నిలబడుతుంది. అలాంటిది ఒక ఎమ్మెల్యే అయిన తనపై ఇంత దుర్మార్గంగా విమర్శలు, దాడులు చేస్తున్నా జిల్లా నాయకులు కనీసం ఒక్కరు కూడా ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. అది తనకు చాలా అవమానంగా అనిపించిందని కూడా ఆయన చెప్తున్నారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోవడం లేదని చెబితే, లేదు తప్పనిసరిగా మీరే పోటీ చేయాలి, 2024లో కూడా మీకే టికెట్ ఇస్తాం, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ ధైర్యంతోనే ఆగస్టులో తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేది తానే ఇక్కడ నుంచి అని ప్రకటించానని కూడా అన్నా రాంబాబు చెబుతున్నారు. కాకపోతే గత నెలలో తనకు మెడకు ఆపరేషన్ అయిందని, మరో 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెబుతున్నారని, ఎన్నికలు సమీపించిన తరుణంలో 2 నెలల పాటు తాను విశ్రాంతి తీసుకుంటే పోటీ చేస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుంది, అందుకే పూర్తిగా అనారోగ్య కారణాలతోనే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని, రాజకీయాలకు కూడా ఇక దూరంగా ఉంటానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా 2024లో కూడా గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకుడికి టికెట్ ఇచ్చినా తాను సహకరిస్తానని కూడా చెప్పారు. తాను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఇంతకాలం తను తిట్టినా, విమర్శించినా, వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పటికైనా ఏకతాటిగా ఒకే వేదిక మీదకు వచ్చి గిద్దలూరులో వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబంపై మాత్రం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు నుంచి వలస వస్తే 34 ఏళ్లుగా ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరిస్తోంది, కానీ అందుకు ప్రతిఫలంగా ఈ 34 ఏళ్లలో మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది అని కూడా ఆయన ప్రశ్నించారు. కనీసం సొంత పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి మాగుంట కుటుంబాన్ని ఈ జిల్లా ప్రజలు ఎందుకు ఆదరించాలో ఒకసారి ఆలోచన చేసుకొని తీర్పు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. మాగుంట కుటుంబం విషయంలో గిద్దలూరులో తాను వైఎస్ఆర్ గెలుపు కోసం పనిచేస్తానని, ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీతోనే ఉండి తాను గెలిపిస్తానని చెప్పిన అన్నా రాంబాబు ఒంగోలు మాగుంట కుటుంబం విషయంలో మాత్రం ఇప్పటికే 3 వచ్చారు ఆ కుటుంబం నుంచి, ఇప్పుడు 4వ తరం కూడా రాబోతోంది. కాబట్టి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మాగుంట కుటుంబానికి వ్యతిరేకంగా హైకమాండ్ అభ్యంతరం తెలిపినా, ఏ చర్యలు తీసుకున్నా సరే మాగుంట కుటుంబానికి మాత్రం వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తానని మాత్రం అన్నా రాంబాబు చెబుతున్నారు. సో ఆయన ఓవరాల్గా అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజకీయాల్లో ఉండనని చెప్తున్నారు. వైఎస్ఆర్ గెలుపు కోసం అయితే పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి వల్లే తాను మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను, ఆయన టికెట్ కూడా ఇస్తామన్నారు, కానీ నేనే అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నానని చెప్తారు. అయితే కొన్ని నెలల క్రితం టీటీడీ పైన కూడా అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు దర్శనాల విషయంలో కూడా ఆరోపించారు. ఆ సమయంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండేవారు. అన్నా రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి సొంత ఆస్తి అనుకుంటున్నారు టీటీడీ, ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్లకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సముదాయించాల్సింది పోయి వైవి సుబ్బారెడ్డి మాత్రం అన్నా రాంబాబు వ్యాఖ్యలకు, విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు ఇప్పుడు మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు అన్నా రాంబాబు విమర్శల్ని కూడా అప్పట్లో తిప్పికొట్టారు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి మీద అన్నా రాంబాబుకు మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా జిల్లా నాయకులతో ఈయనకు పొసుకుతున్నట్టు లేదు. ఈయనకు వ్యతిరేకంగా చాలా కాలం నుంచి వీళ్ళు ఒక రకమైన ప్రచారం చేస్తున్నారన్న అభ్యంతరం అన్నా రాంబాబులో కనిపిస్తోంది. అందుకే ఆయన రాజకీయాల పట్ల, పోటీ పట్ల విముఖంగా ఉన్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.